హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ. దిస్ ఈస్ పవన్. రేపు ఉప్పల్లో మ్యాచ్ జరగబోతుంది. మొత్తం క్రికెట్ ఫ్యాన్స్ అంతా అసలు రేపటి ఉప్పల్ స్టేడియం లోపల ఎస్ఆర్హెచ్ గెలవాలని అయితే కోరుకుంటున్నారు, నాతో సహా. అయితే ఎస్ఆర్హెచ్ బలాబలాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అంతకన్నా ముందు పిచ్లో మాత్రం రిపోర్ట్ ఏంటి అని అంటే, ఎవరైనా సరే చేజింగ్లో కూడా కొంచెం బౌన్సీ పిచ్ ఉంది. సో చేజింగ్ ఈజీగా అవుతుంది. అలాగే రన్స్ కూడా అంటే బ్యాటర్స్కి చాలా అనుకూలంగా ఉంది అని చెప్తున్నారు. అయితే రేపు మనకి ప్రాబబుల్స్ మొత్తం టోటల్ స్క్వాడ్ ఒకసారి చూస్తే ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, రాహుల్ చాహర్, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ అండ్ ఇషాన్ మలింగా, అభినవ్ మనోహర్ అండ్ మెండిస్, మొహమ్మద్ షమి, వియాన్ ముల్డర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షల్ పటేల్, సచిన్ బేబీ, సమర్జిత్ సింగ్ అండ్ అలాగే జయదేవ్ ఉన్నత్కర్. వీళ్ళ లోపల ఫస్ట్ మనకి వచ్చేది ఎవరు అని అంటే నో డౌట్ అభిషేక్ శర్మ అండ్ హెడ్ వాళ్ళిద్దరు ఓపెనింగ్ దిగబోతున్నారు. అండ్ ఫస్ట్ డౌన్ కనుక ఉంటే ఫస్ట్ డౌన్లో డెఫినెట్గా మనకి ఇక్కడ ఇషాన్ కిషన్ ఫస్ట్ డౌన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ అంటే మనకి ఫోర్త్ వికెట్ నితీష్ కుమార్ రెడ్డి కూడా చాలా సూపర్గా ఉంది. అంతకన్నా ముందు ఓపెనర్స్ గురించి మాట్లాడితే మనం అభిషేక్ శర్మ రన్స్ గురించి మాట్లాడేది. గత 10 మ్యాచెస్లో 273 రన్స్ అండ్ 30 యావరేజ్తో పాటుగా తన యావరేజ్ చూడండి. అలాగే అందరినీ మెప్పించింది ఏంటంటే 2020 ఇలాగే ఆడాలని 210 స్ట్రైక్ రేట్ అభిషేక్ శర్మ. అసలు మామూలు విషయం అయితే కాదు. రేపు అసలు మ్యాచ్ మాత్రం రసవత్తరంగా ఉండబోతుంది. బికాజ్ మనము లాస్ట్ ఇయర్ 2024లో ఎస్ఆర్హెచ్ రన్నరప్ అయిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ తోటి ఎన్ని మ్యాచ్లు ఆడిందో చూద్దాం. మొత్తం 20 మ్యాచెస్ ఆడింది. అందులో ఎస్ఆర్హెచ్ 11 మ్యాచెస్ గెలిస్తే రాజస్థాన్ రాయల్స్ 9 మ్యాచెస్. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా కూడా మనకి టాప్ ఆర్డర్ కానీ వాళ్ళు కొట్టిన బాల్స్ అండ్ రన్స్ విషయం లోపల అంటే బౌలర్స్ అండ్ బ్యాటర్స్ విషయంలో కూడా చాలా స్ట్రాంగ్గా కనిపించేది అయితే మనకి ఎస్ఆర్హెచ్ కనపడుతుంది. సో ఇప్పుడు మనం ప్రాబబుల్ లిస్ట్ లోపల మనకి రాజస్థాన్ రాయల్స్ లోపల ఎవరెవరు ఉన్నారు చూద్దాం. రియాన్ పరాగ్ ఇస్ అ క్యాప్టెన్. ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే సంజు శాంసన్ 3 మ్యాచ్లకి ఆడట్లేదు, అంటే కెప్టెన్గా ఆడట్లేదు. ఆ విషయం అంటే రియాన్ పరాగ్ కెప్టెన్సీ తీసుకున్నాడు. సో రకరకాల కారణాలు ఉండొచ్చు, కొంచెం ఇంజూర్ అయ్యాడు అంటున్నారు. బట్ నాకు అనిపించింది ఏంటంటే రియాన్ పరాగ్కి కెప్టెన్సీ ఇస్తే ఎలా ఉంటుంది అని. ఇలా బెంగళూరు మన పట్టిదారికి ఎలా ఇచ్చారో సేమ్ అదేవిధంగా దీనిలో రియాన్ పరాగ్కి ఇచ్చి చూస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కావచ్చు రాజస్థాన్ రాయల్స్లో. మేబీ అంటే ఒక సెకండ్ ఆప్షన్ కూడా చూసుకుంటూ ఉండొచ్చు ఫ్యూచర్ లోపల. సో ఎందుకనంటే మనకి సంజు శాంసన్ అయితే గత మ్యాచ్ల్లో చూస్తే అంత పర్ఫార్మెన్స్ అయితే అంతగా ఏం కనిపించలేదు. సో రియాన్ పరాగ్ అండ్ జోఫ్రా ఆర్చర్, అశోక్ శర్మ, తుషార్ దేశపాండే, శుభం దూబే, ఫారూఖీ, సో ఇక ప్రాబబుల్ లిస్ట్ అయితే మీకు తెలిసిందే. నితీష్ రాణా ఎట్సెట్రా, కునాల్ సింగ్. ముఖ్యంగా ఇందులో చెప్పుకోవాల్సింది ఏంటంటే సంజు శాంసన్ ఈసారి ఎలా ఆడబోతున్నాడు అనే దాని మీద అందరి ఐసు ఉన్నాయి. బికాజ్ ఈ 3 మ్యాచ్ల్లో మాత్రమే తన కెప్టెన్గా ఉండబోవడం లేదు. తర్వాత ఏం చేద్దాం అనేది చూద్దాం. అయితే ఇక్కడ మ్యాచెస్ మనకి ఉప్పల్ స్టేడియంలో జరగబోతున్న విషయంలో బౌలర్స్లో మాత్రం తుషార్ దేశపాండే, అశోక్ శర్మ, జోఫ్రా ఆర్చర్ టాప్ ఆర్డర్ బౌలర్స్గా ఉన్నారు. సో వీళ్ళ నుండి కొంత థ్రెట్ ఉన్నప్పటికీ మన దానిలో మాత్రం ఎక్సలెంట్ బౌలర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్లో కూడా సూపర్ డూపర్ బౌలర్స్ మన దానిలో కూడా ఉన్నాడు. బికాస్ ఇక్కడ చూడండి, ఇషాన్ మలింగా, జూనియర్ మలింగా అంటారు, రాహుల్ చాహర్ మంచి బౌలరు రాహుల్ చాహర్ కూడా. అలాగే మొహమ్మద్ షమి, మనకి ఛాంపియన్స్ ట్రోఫీలో మొహమ్మద్ షమి మ్యాజికే చేసేసాడు. సో మనకి బ్యాటింగ్ లైనప్, బౌలింగ్ లైనప్ సూపర్ డూపర్గా ఉంది. అలాగే పిచ్ కూడా మనకు అనుకూలమైన పిచ్చు, బ్యాట్స్మెన్కి అనుకూలమైన పిచ్. కాబట్టి రేపటి నా ప్రిడిక్షన్ మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు విన్. నా ప్రిడిక్షన్ మాత్రమే ఇది. అలాగే రాజస్థాన్ రాయల్స్కి ఛాన్సెస్ లేకపోలేదు, బట్ ఎక్కువ ప్రాబబిలిటీ మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్. సో కీప్ వాచింగ్ ద అప్డేట్స్, ఐపీఎల్కి సంబంధించిన అప్డేట్స్. నేను పవన్, సైనింగ్ ఆఫ్.